మరి ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. అరే నా కొడుక, ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడుతావు నువ్వు? గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. ఆయన ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమి చేతులు కట్టుకొని కూర్చుంటారా? భూషిడికే ఇష్టం వచ్చినట్టు. ఆ రోజు ఇయ్యలో తెలంగాణ అనడు అని చెప్పావు. నెంబర్ 1 తెలంగాణ అనడు అని చెప్పావు. ఆనాడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో సీమాంధ్ర వాళ్ళను మొత్తం సవాల్ విసిరాడు. మా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు, తెలంగాణకు నిధులు రాకుండా చేస్తున్నారు కొట్లాడిందే మా రేవంత్ రెడ్డి. ఇవాళ రికార్డు ఉంది, మొత్తం రికార్డు చెప్తున్నా నేను. ఇవాళ ఆనాడు సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ మంత్రులను అవమానిస్తే ఆనాడు మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ గురించి మాట్లాడింది, తెలంగాణ ప్రాజెక్టులకు ఆ నిధులు విడుదల చేస్తలేరు, తెలంగాణ ప్రాజెక్టులు కడతలేరని చెప్పి ఆ నిండు అసెంబ్లీలో సీమాంధ్రలో వ్యతిరేకంగా మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి తెలంగాణ అంటలేదంటున్నారా? భూషిడికే మీరు చేసిన కథలని నాకు తెలియదా? రామోజీరావు గారి దగ్గర 1,00,000 నాగాన్లు పెడతా అని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుడు. 1,00,000 నాగాన్లు పెడతా అని తెలంగాణ ఉద్యమం దిక్కు నడుస్తుంటే 1,00,000 నాగాన్లు పెడతానని చెప్పి రామోజీరావు గారిని బెదిరించి పార్టీ ఫండ్ ప్రతి సంవత్సరం 50 కోట్లు తీసుకున్నాడు. ఇది తెలంగాణ పేరు మీద, తెలంగాణ ప్రజల పేరు మీద ప్రతి సంవత్సరం 50 కోట్లు బ్లాక్. అట్లాంటి వాళ్ళను, ఆంధ్ర వాళ్ళను, సీమాంధ్ర వాళ్ళు ఒక్కొక్క దగ్గర 50 కోట్లు 100 కోట్లు బెదిరించి తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని, సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని 100 కోట్లు వసూలు చేశాడు. నెంబర్ టూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్లా ఇవన్నీ వేసుకుంటూ వచ్చాడు. ఇయలో జగన్మోహన్ రెడ్డిని 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు రాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడి ఇయలో తెలంగాణ గురించి మాట్లాడి ఇయలో సీకటు ఒప్పందాలు చేసుకొని ఆనాడే 2012 డిసెంబర్ 24 రాత్రి 12 గంటలకు తెల్లవారి 4 గంటల దాకా మాట్లాడాడు. దానికి సాక్ష్యం నేనే. అరే నా కొడుక, నువ్వు ఏం ఒప్పందాలు చేసుకున్నావు? నువ్వు ఏం ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నా. అది నాకు తెలుసు. అది బయటపట్టే రోజులు బయటకు వస్తాయి. కేసీఆర్, నీ తండ్రి ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాడో కేటీఆర్, అవి మొత్తం బయట పెడతాను, నువ్వు తొందరపడకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.